హలో వ్యూయర్స్, ఈరోజు పీజియన్ చిమ్నీ సెన్సార్దండి, ఫుల్లీ ఆటోమేటిక్. అది ఎలా డీప్ క్లీన్ చేయాలో ఈజీగా చేసేద్దామండి. ఈరోజు ముందు మెయిన్ స్విచ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత 2 seconds బ్లింక్ అవుతుంది చూసారా, ఆ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే 2 seconds 9 వస్తుందండి. 9 minutesలో ఆటో క్లీన్ అయిపోతుందండి. అది ఈలోపు ట్రే చూడండి, ట్రేలో ఎక్కువ జిడ్డు కూడా లేదు. నేను ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ అండి, మసాలాలు తక్కువ, అవన్నీ మీకు తెలుసు కదా. మసాలాలు తక్కువ, ఉప్పు తక్కువ వేస్తాను. పిల్ల అంటే సరిపడా వేసుకుంటాం, తక్కువ అంటే. చూడండి ఇదంతా జిడ్డు 2 months కాబట్టి ఇన్ని రోజులు అంటే నేను 15 daysకి ఒకసారి తీసి మంచి వాటర్లో తుప్పు పట్టకుండా అవన్నీ నీట్గా చేసుకుంటాను. జస్ట్ విమ్తోనే కడిగానండి, ఈజీగా పోతుంది. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ అందరు పేర పెట్టేసుకొని నెలలు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసాను. చూడండి, అది నేను స్టీల్ దాంతో రుద్దడానికి కారణం 2 months అవ్వడం వల్ల నాకు అంత. మామూలుగా 15 daysకి అయితే అసలు అంత పట్టదండి, నీట్గా ఉంటుంది. చక్కగా ఊరెళ్ళి వచ్చానండి. ఎప్పుడు వరకు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మనకి కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో. ఇది చూస్తే నాకు అసలు నేను మీకోసం ఈ 2 months నేను కావాలని ఉంచిన దానికి నాకు రుద్దడానికి కూడా మనస్కరించలేదు. చూసారా ఎంత జిడ్డు పట్టేసి ఎంత చండాలంగా ఉందో. అసలు అట్లా ఎవ్వరు పెట్టొద్దండి దయచేసి. అది అన్నీ మనం గిన్నెలు తుమ్ముకున్నట్టే ఇది కూడా ఊరుకునే అట్లా. కానీ చూడండి లోపల అసలు వేళ్ళు పెట్టొద్దని చెప్పారు. నేను మీకు చూపించడానికి పైన వరకు పెట్టాను. ఆ సందుల్లో కూడా మీకు చూపిస్తాను ముందు. చూసారు, అబ్బో చాలా జిడ్డు ఉందండి. అదంతా పోవాలంటే ముందు కొద్దిగా వాటర్తో అలా నానబెట్టేసి ఇది కడిగి పక్కన పెట్టేసుకున్నాను అండి. బార్ నేను చూసారా, అంత రుద్దిన కొద్దిగా ఉంటే నేను మళ్ళీ అది తుడిచేసాను. అది ఇప్పటి వరకు అప్పుడేనండి. బాత్రూంలో ఒకటి, బాల్కనీలో వర్క్ని ఎప్పుడు పెట్టకండి. అది మనం చేస్తే ఒక 5-10 minutesలో అయిపోతుందండి. బద్దకిచ్చి చేస్తే 1 hour పడుతుంది అది. ఎందుకంటే మనకే లేజీగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి. ఇంట్రెస్ట్ ఉన్న రోజు వెంటనే చేసేయండి. కానీ ఆ ఇంట్రెస్ట్ రావడానికి 1 month కూడా పడుతుంది కొందరికి, నేను చూస్తున్నాను. అలా కాకుండా 1-2 days పోస్ట్పోన్ చేసిన 3rd day అయినా కంప్లీట్ చేసుకోండి. స్టవ్ తీయడానికి కుదరలేదని చెప్పి నేను దాని మీద ఒక పాత టవల్ ఉంటే వేశానండి, మంచి టవలే, కాకపోతే వాడను కానీ మంచిదే అది. ఎందుకంటే దానిపైన ఉన్న గ్రీజ్ అంతా కిందకు వస్తుందని చెప్పి. చూడండి, కొద్దిగా వాటర్ వేసి జస్ట్ ఊరికనే తడిపి విమ్మేనండి. నేను ఆ క్లిప్స్ అన్నీ ఎలా మిస్ అయ్యి నాకు అర్థం కాలేదు. అయితే కొద్దిగా చూడండి, ఇంకొంచెం డీప్గా బ్రష్ పెట్టి కూడా పళ్ళ బ్రష్ ఉంటుంది కదండి, అది పాతది పడేద్దాం అనుకున్నది తీసుకోండి. ఎందుకంటే ఆ బ్రష్ కానీ ఇదిగోండి ఆ స్క్రబ్బర్ కానీ మనకు అవి పనిచేయవు ఇంకా అని నెలలు పెట్టేసరికి. అందుకని చెప్పి అవన్నీ పాతవే బ్రష్ ఉంటాయి, అది కూడా తీసుకొని నేను మొత్తం క్లీన్ చేశానండి. ఎంత నీట్గా ఉంటుందో. నాది ఎప్పుడు మా ఇంట్లో చిమ్నీ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి. మీకు చూపించడం కోసమే కేవలం నేను కష్టపడాల్సి వచ్చింది నాకు ఇక్కడ. చూడండి, అది అయిపోయింది కదా. బార్ అలా పెట్టేసుకోవడమే. ఈ చివర క్లాంప్ ఉంటుంది, దాంట్లో పెట్టడమే. అది తీసేస్తున్నానండి. అప్పటికి పైనుంచి కింద కొన్ని కారితే కూడా నీట్గా తుడిచేసాను. ఇంకా గోడ మీద కూడా ఇట్లా కారిందండి, అది తుడిచాను. ఏ పనైనా మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇల్లు నీట్గా ఉంటే హస్బెండ్కి కూడా నచ్చుతుందండి, వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా హస్బెండ్ వచ్చి వంటగదిలో ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు ఈ గ్రీజ్ ఇదంతా చూసి మూడు కూడా వాళ్ళకి. ఇప్పుడు కిచెన్ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి, హైజీనిక్గా ఉంటుంది. చూసారా, ఇటు ఆ మూలలు కూడా చూసారా అట్లా ఉంది. కానీ అక్కడ పీచు పెట్టి ఏం రుద్దొద్దండి. అసలు ఎప్పుడప్పుడైతే అసలు అంత కూడా పట్టదు మనకి. కానీ అది నేను ఇంకా ఇయర్లీ వన్స్ సర్వీసింగ్ అప్పుడు వాళ్ళే చేస్తారు. మనకు కావాల్సిందల్లా ఇదేనండి, క్లీనింగ్. ఎంతకన్నా చేస్తే షాక్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు వద్దన్నారు. చూసారా ఎంత వచ్చిందో.
అది పట్టుకోవడానికి కూడా నాకు కష్టపడ్డానండి నేను అది. ఎందుకంటే నాకు అస్సలు నచ్చందంటే ఇల్లు అలా ఉంది అంటే, ఇప్పుడు కూడా ఇల్లు కొద్దిగా చిందరవందరగా ఉందండి. ఎందుకంటే నేను ఊరు వెళ్ళొచ్చాను. చూసారా ఎట్లా ఉందో మొత్తం. ఆ పీచు పడేయాల్సిందే, టూత్ బ్రష్ కూడా పడేయాల్సిందేనండి. అదే ఎప్పటికప్పుడైతే అవన్నీ పడేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. కానీ గ్రీజ్ అయితే ఉంటుందండి, ఉంటుంది. అప్పుడు మీ కంఫర్ట్ని బట్టి అది ఉంచాలంటే ఉంచవచ్చు, లేకపోతే పడేసేయండి. పాత తీసే పీచ్ అయితే ఇంకా బెటర్, అక్కడ వరకు రుద్దేసి పడేస్తే అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.